నమస్కారం, నా పేరు కిరణ్. వినియన్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ నగరంలో దక్షిణ నియోజకవర్గం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిపి గారి ఆదేశాల మేరకు వినాయక మండపాలు నిబంధనలు వర్తిస్తాయి. వినాయక మండపాలు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలని 1 టౌన్ సిఐ గారు తెలియజేస్తారు. ముఖ్యంగా అందరూ కూడా పర్మిషన్ తప్పనిసరి అండి, పర్మిషన్ మస్ట్ అండ్ షుడ్. సో దీనికోసం ఇప్పుడు ప్రజెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్ ఆల్రెడీ డెసిషన్ కూడా తీసుకున్నారు కలెక్టర్ గారితో మాట్లాడి. అంత సింగిల్ విండో పర్మిషన్ అనమాట. అంటే ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్స్ వాళ్ళంతా వాళ్ళ టైం వేస్ట్ చేసుకుని పోలీస్ అని, జీవీఎంసీ, అలాగే ఫైర్, ఈ అన్ని డిపార్ట్మెంట్స్ చుట్టూ తిరగకుండా సింగిల్ విండో సిస్టమ్ వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయండి. అదేవిధంగా పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు స్టిపులేటెడ్ పీరియడ్లో మాత్రమే ఉండేలాగా, రాత్రి 10 దాటిన తర్వాత కూడా డీజేలు వేసుకుంటాం, ఏవో ప్రోగ్రామ్స్ చేస్తామంటే నడవదండి. అంటే నేను మస్ట్ అండ్ షుడ్ క్లోజ్ చేయాలి. అలాగే చిన్నపిల్లల్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయకూడదు ఇందులో. తర్వాత వినాయక చవితి సందర్భంగా అక్కడ మండపాల దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర యూటీసింగ్స్ కానీ ఏమైనా చైన్ స్నాచింగ్స్ అలాంటివి జరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఆర్గనైజర్స్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, ప్రాపర్ ఇల్యూమినేషన్ గట్టా ఉండేలా చూడాలి. నెక్స్ట్ డీజేకి సంబంధించి డీజే అనేది నాట్ అలౌడ్ అండి. డీజే అనేది అసలు అలౌ లేదు. యాజ్ పర్ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంటుంది. అది ఇన్ టైంలో మాత్రమే క్లోజ్ చేసుకోవాలి. తర్వాత నిమజ్జనాల విషయానికి వచ్చేటప్పుడు కూడా ఊరేగింపులు అని చెప్పి నైట్ అంతా చేయకుండాను అది ఇన్ టైంలో 10 o'clock కల్లా నిమజ్జనాలు చేసుకుంటే అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా, అక్కడ తాగి వాళ్ళు నిమజ్జనాల్లోని ఊరేగింపుగా వెళ్ళి హర్ట్ కేసెస్ కూడా రిపోర్ట్ అవుతున్నాయి. ఇది మన 1 టౌన్ ఏరియా పరిధిలో. సో వాటిని కూడా ప్రివెంట్ చేయాలంటే మనం మ్యాక్సిమం అసలు లిక్కర్ కన్జ్యూమింగ్ కానీ గాంజా కానీ వీటిని ప్రివెంట్ చేసి మనం నో లిక్కర్ జోను, నో గాంజా జోన్గా మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.